రాజకీయాలు ఎప్పుడు ఒక సినిమాను తలపిస్తాయి. ఇప్పుడు విజయ్ రూపంలో ఆ రాజకీయాల్లోకి మరో సరికొత్త హీరో ఎంట్రీ ఇచ్చాడు. 2026 ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే విజయ్ రాజకీయ ప్రవేశానికి 1856లో స్కాట్లాండ్ నుండి వచ్చిన ఒక క్రిస్టియన్ బిషప్ మధ్య ఒక ఊహించని లింక్ ఉందని చెబితే మీరు నమ్ముతారా? ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం కేవలం ఒక రాజకీయ నాయకుడి గురించో ఒక పార్టీ గురించో కాదు. గత 170 సంవత్సరాలుగా దక్షిణ భారతదేశంపై, ముఖ్యంగా తమిళనాడుపై జరిగిన ఒక అతిపెద్ద మానసిక మరియు సాంస్కృతిక దాడి గురించి. ఆంగ్లేయులు వేసిన 2 స్టేజ్ ప్లాన్ గురించి వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ది అన్యీల్డింగ్ తమిళనాడు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలిస్తున్న ప్రారంభ రోజులవి. దేశమంతా తమ మతాన్ని వ్యాప్తి చేయాలని క్రైస్తవ మిషనరీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ తమిళనాడులో వాళ్లకు అతి పెద్ద సమస్య ఎదురైంది. అప్పట్లో తమిళనాడు హిందూ నాగరికతకు, సాంప్రదాయాలకు ఒక అతి పెద్ద కేంద్రంగా విరాజిల్లుతోంది. బ్రిటిష్ అధికారి థామస్ మన్రో చేసిన సర్వే ప్రకారం అప్పట్లో ఒక ఆశ్చర్యకరమైన నిజం బయటపడింది. తమిళనాడులోని గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులలో 70% మంది శూద్రులే. అంటే సమాజంలో అన్ని వర్గాల ప్రజలు హిందూ సాంప్రదాయాలతో, చదువుతో చాలా బలంగా ముడిపడి ఉన్నారు. వాళ్ల మధ్య ఎంతో ఐక్యత ఉండేది. అందుకే మిషనరీలు వాళ్ళని డైరెక్ట్ గా మార్చలేకపోయారు. వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అప్పుడే వాళ్ళొక భయంకరమైన 2 స్టేజ్ ప్లాన్ రచించారు. వాళ్ళ మొదటి దశ వ్యూహం ఏంటంటే, తమిళులు అసలు హిందువులే కారు, వాళ్ళ సంస్కృతి వేరు, వాళ్ళ చరిత్ర వేరు అని వాళ్ళ మెదళ్లలో బలంగా నాటడం. ఇలా వాళ్లను హిందూ మతం నుండి మానసికంగా దూరం చేశాక రెండో దశలో వాళ్లను క్రైస్తవం వైపు తీసుకురావడం. మరి ఈ ఐక్యతను ఎలా విడగొట్టాలి? దానికి వాళ్ళు ఎంచుకున్న మొదటి ఆయుధం భాష. 1816లో ఫ్రాన్సిస్ ఎల్లిస్ అనే ఒక బ్రిటిష్ అధికారి ద్రవిడియన్ ప్రూఫ్ అనే ఒక సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చాడు. ఉత్తర భారతీయ భాష సంస్కృతానికి, దక్షిణ భారతీయ భాషలకు ఎలాంటి సంబంధం లేదని, ఇవి పూర్తిగా వేరని ప్రచారం మొదలు పెట్టాడు. అక్కడి నుంచే తమిళ భాషను భారతీయ గుర్తింపు నుండి వేరు చేయడం మొదలు పెట్టారు. సరిగ్గా 40 ఏళ్ల తరువాత 1856లో స్కాట్లాండ్ కు చెందిన ఒక క్రైస్తవ మిషనరీ రాబర్ట్ కాల్డ్వెల్ రంగంలోకి దిగాడు. ఆయన రాసిన కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అనే పుస్తకం అప్పటి సమాజంలో ఒక చిచ్చు పెట్టింది. దక్షిణ భారతీయులంతా అసలైన మూలవాసులైన ద్రవిడులు అని, ఉత్తర భారతదేశం నుండి వచ్చిన ఆర్యులైన బ్రాహ్మణులు వాళ్లను అణిచివేస్తున్నారని ఒక విషబీజం నాటాడు. అంతేకాదు, ద్రావిడ పదాలకు పాత నిబంధనలోని హీబ్రూ పదాలకు ముడిపెట్టే ప్రయత్నం చేశాడు. ఆయన చెప్పిన ఫైనల్ కన్క్లూజన్ ఒక్కటే: తమిళులు అసలు హిందువులు కాదు. దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం అఫీషియల్ గా ఎలా మార్చిందో తెలుసా? 1901లో హెర్బర్ట్ హోప్ రిస్లే అనే అధికారి భారతీయుల ముక్కుల కొలతలు తీసుకుని మనల్ని జాతులుగా విభజించాడు. ఉత్తరాదిన ఉన్నది ఆర్యులు, దక్షిణాదిన ఉన్నది ద్రవిడులు అని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ లాగా సర్టిఫికెట్ ఇచ్చేశాడు. విభజించి పాలించుకు ఇది పునాది వేసింది. ఇలా బ్రిటిష్ వాళ్ళు నాటిన విషబీజం 1916 నాటికి జస్టిస్ పార్టీ రూపంలో ఒక రాజకీయ ఉద్యమంగా మారింది. బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన ఈ ఉద్యమాన్ని బ్రిటిష్ వాళ్ళు వెనకుండి నడిపించారు. 1925లో పెరియార్ ఈ ఉద్యమాన్ని మరింత ఉగ్రంగా మార్చాడు. ఏకంగా భారతదేశం నుండి విడిపోయి ద్రవిడ నాడు అనే ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేశాడు. బ్రాహ్మణుల పాలన కంటే బ్రిటిష్ వాళ్ల పాలనే మేలని పెరియార్ సైమన్ కమిషన్ కు మద్దతు కూడా ఇచ్చాడు. రాజకీయాలతో మొదలైన ఈ బ్రెయిన్ వాష్ సినిమా ద్వారా పరాకాష్ఠకు చేరుకుంది. డిఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై, మాజీ సీఎం కరుణానిధి ఇద్దరు సినిమా రచయితలే. 1950 నుండి 1970 వరకు వీరు రాసిన వందలాది సినిమాల్లో కులానికి, హిందూ మతానికి, దేవుడికి వ్యతిరేకంగా డైలాగులు రాసి ప్రజల బుర్రల్లోకి ఎక్కించారు. తమిళనాడులో సినిమాను, రాజకీయాలను ఎప్పటికీ విడదీయలేం. ఇక వాళ్ళ ఫైనల్ టార్గెట్ గుడులు. హిందూ దేవాదాయ చట్టాన్ని తీసుకువచ్చి 10,000కు పైగా ఉన్న హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. గుడి భూములు, ఆదాయం మొత్తం ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయింది. కానీ ఇక్కడ గమనించాల్సిన ఆశ్చర్యకరమైన నిజం ఏంటంటే, చర్చిలు, మసీదులను మాత్రం ప్రభుత్వం ముట్టుకోలేదు. వాటికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఇదంతా విన్నాక మీకేమనిపిస్తోంది? ప్రాచీన తమిళ గ్రంథాలు శివుడిని, విష్ణువుని, మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామిని స్థానిక దేవుళ్లుగా కీర్తించాయి. భారతదేశం మొత్తం భక్తి ఉద్యమం మొదలైందే తమిళనాడు నుండి. అలాంటి గడ్డపై ద్రావిడవాదం పేరుతో ప్రజలను హిందుత్వానికి దూరం చేయడం మొదటి దశ స్టేజ్ 1 అయితే, ఆ తరువాత వాళ్లను క్రైస్తవం వైపు తీసుకువెళ్లడం రెండవ దశ స్టేజ్ 2 అనేది కొందరి వాదన. ఈ 170 ఏళ్ల వ్యూహానికి ముగింపే ఇప్పుడు జోసెఫ్ విజయ్ రాజకీయ ప్రవేశం. 2026లో తమిళనాడుకు తొలి క్రైస్తవ ముఖ్యమంత్రి అవ్వడం అనుకోకుండా జరిగింది కాదని, శతాబ్దాల క్రితం మిషనరీలు గీసిన స్క్రిప్ట్ కు ఇదొక
ముగింపని ఈ చరిత్ర విశ్లేషిస్తోంది. చూసారా, భాష పేరుతో, జాతుల పేరుతో ఒక గొప్ప సంస్కృతిని ఎలా విభజించారో? ఈ వాదన వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా. మీ దృష్టిలో ఇది కేవలం ఒక కుట్ర సిద్ధాంతమా, లేక నిజంగానే చరిత్రలో ఇంత లోతైన వ్యూహం జరిగిందని మీరు నమ్ముతున్నారా? తమిళనాడు రాజకీయాలు, విజయ్ ముఖ్యమంత్రి అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ధైర్యంగా చెప్పండి. ఈ దాగి ఉన్న చరిత్ర గురించి అందరికీ తెలిసేలా ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.